ఒక సాంద్రమైన అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు ఒక జంతువును వేటాడి చంపేది. భయపడిన జంతువులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు ఒక జంతువు స్వయంగా సింహం దగ్గరకు వెళ్ళాలి. సింహం అంగీకరించింది. ఒక్కరోజు చిన్న కానీ తెలివైన కుందేలుపై వంతు వచ్చింది. కుందేలు చాలా నెమ్మదిగా నరిచింది. అందుకే సింహం వద్దకు ఆలస్యంగా చేరింది. కోపంతో సింహం గర్జించింది. ఎందుకు ఆలస్యమైంది? భయపడ్డట్టు నటించిన కుందేలు చెప్పింది. వస్తూ ఉండగా మరో సింహం నన్ను ఆపింది. అదే నిజమైన అడవిరాజని చెప్తోంది. సింహం కోపంతో అరిసింది. అది ఎక్కడుంది? కుందేలు ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అది ఇక్కడ ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబాన్ని మరొక సింహమని భావించి కోపంతో దూకింది. బావిలో పడిపోయి మునిగిపోయింది. అన్ని జంతువులు సంబరాలు జరుపుకున్నాయి. తెలివితేటలు బలాన్ని మించుతాయి.